నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ కరప మండలం కరప, అరట్లకట్ట, గొడ్డటిపాలు, జడ్బావరం గ్రామాలకు సహపురం అక్కిరేవు నుండి పారే కాలువల పనులు శుక్రవారం ప్రారంభిస్తామని కరప డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పుణ్యమంతుల గంగా సత్యనారాయణ పీజీ తెలిపారు. కరప చంద్రన్న సమావేశ మందిరంలో ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులతో డిసెంబర్ 11న ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డాల్వా సాగుకి ఎక్కడా నీటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు 1 ఎకరాకు కూడా నీటి సమస్య లేకుండా రైతులకు అందేలా కాలువల తవ్వకాలు, గుర్రపు డెక్కల తొలగింపు పనులు చేస్తున్నారు. నీటి సంఘాల అధికారులు సమిష్టిగా పనిచేసి సాగుకు ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే నానాజీ జనసేన నాయకులను ఆదేశించారు. మండల పరిధిలో పంట కాలువలు, డ్రైన్లు సరిగా లేకపోవడం, ముఖ్యంగా సహపురం అక్కిరేవు నుండి పై గ్రామాలకు నీరు ఆటంకం కలిగిస్తుందని ఆయన గుర్తు చేశారు. కొందరు నాయకులు రైతులను మభ్యపెట్టి యూరియా కొరత, బీడుబారిన భూములకు నీరు రాకపోవడంపై రాజకీయం చేస్తున్నారని నీటి సంఘం అధ్యక్షులు పీజీ సత్యనారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఏమి జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏమి జరగబోతుందో రైతులు అర్థం చేసుకోవాలని సూచించారు. డీఈపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, పంట కాలువ చింతపల్లి లాకుల నుండి 9 కిలోమీటర్లు వచ్చిన తరువాత సహపురం వద్ద 3 కాలువలుగా విడిపోతుందని, ఒక కాలువ అరట్లకట్ట వరకు, రెండవ కాలువ జడ్బావరం వరకు, మూడవది కరప వైపుకు విడిపోతుందన్నారు. ఈ కాలువల దగ్గర ప్రతి సంవత్సరం నీటి ఎద్దటి ఏర్పడుతుందని, అరట్లకట్ల జడ్బావరం వైపు వెళ్లే కాలువలను తవ్వకం శుక్రవారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళి, కరప మండల వైస్ డీసీ మెర్ల వీర వెంకట ప్రభాకర్ చౌదరి చిన్నబాబు, జడ్బావరం సొసైటీ చైర్పర్సన్ గంట వీరన్న చౌదరి, అరట్లకట్ల జనసేన గ్రామ అధ్యక్షులు బత్తుల సతీష్, గొడ్డటిపాలెం గ్రామ అధ్యక్షులు వీరమరెడ్డి ముత్యాలరావు, పంతుల సతీష్, నిమ్మకాయల సత్యబాబు, ఏఈఎన్ గంగాభవాని, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఇమీడియట్ గా చేయమని చెప్పారన్నారో, ఈ మధ్యలో ఎవరో చేసిన పనికి రైతులు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది 2 రోజులు 3 రోజులని. లేకపోతే ఈ పాట సక్రంగా అయిపోయింది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే చింతపల్లి నుంచి మొదలవుతుందండి ఈ కాలువ. సహాపురం వరకు వచ్చిన తర్వాత దగ్గరగా 9 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి అయితే 3 బ్రాంచుల కింద విడిపోవడం జరుగుతుంది. ఒకటి అరట్లకట్ట వైపు, ఇంకోటి గొడ్డటిపాలెం, ఇంకోటి కరప వైపు వెళ్ళేదండి. ఈ 3 బ్రాంచుల దగ్గర ప్రతి సంవత్సరం వాటర్ ప్రాబ్లం ఉండడం అనేది ఇది మామూలుగా ఒక 2 ఇయర్స్ నుంచి అయితే జరుగుతూ వస్తుంది. ఎందుకంటే అంతకుముందు 2 ఇయర్స్ డీసిల్టింగ్ చేయడం జరిగింది. మెయిన్ కెనాల్ అది మన కరప బోధి ఛానల్ డీసిల్టింగ్ చేశారు. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ వరకు వాటర్ ప్రాబ్లం లేకుండానే ఉంది, అంటే ఉన్నా కూడా సాల్వ్ చేయగలిగేలాగా ఉంది. అయితే ఈ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ కాలువ కొంచెం మూసుకుపోవడం, దీన్ని మళ్ళీ డీసిల్టింగ్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని ఏంటంటే ముందు సమ్మర్లో దీన్ని మళ్ళీ తవ్వకం ప్రపోజల్ పెడతాం. అప్పుడు ఈసారి ప్రస్తుతానికి మాత్రం నిన్న కలెక్టర్ గారు ఇవన్నీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేశారు. అయితే దానికి ముందు మన కాకినాడ రూరల్ శాసనసభ్యుల వారు ఆల్రెడీ దీన్ని ఐఏబీ మీటింగ్లో ఈ 3 కాలువల గురించి కూడా ఇష్యూ రైజ్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్న అనుభవంతో ఈసారి కూడా అక్కడ వాటర్ ప్రాబ్లం మనకు వంతుల వారి విధానం మొదలైనప్పుడు మనకు అక్కడ ఏరుబోదు కలిసే చోట ఒక ఆయిల్ ఇంజిన్స్ ప్రపోజ్ చేయడం, అలాగే కింద ఎండమూరు ఛానల్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ ఎండమూరు ఛానల్ మీద కూడా ఆయిల్ ఇంజిన్స్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా ప్రపోజ్ చేయడానికి మీటింగ్లో ఇష్యూ రైజ్ చేశారు. ఈ 3 కాలువలకి కూడా వాటర్ టైట్ ఉందన్నది ముందే సార్ దృష్టిలో ఉండడం, దానికి మమ్మల్ని ఆల్రెడీ ఏదైతే అక్కడ మీరు ఎక్స్కవేషన్ కానీ వీడ్ రిమూవల్ కానీ, మీరు వీడ్ రిమూవల్ ఆల్రెడీ ఉందంటున్నారు, కానీ రైతులు మాత్రం వీడ్ రిమూవల్ చేస్తే అవ్వట్లేదు మాకు పని, ఎక్స్కవేషన్ చేయాలని అడిగారు, తవ్వకం చేయాలని అడిగారు. దానికి అనుగుణంగానే ఎస్టిమేట్లు తయారు చేసి పెట్టాము. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాగా సార్ కూడా కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ నుంచి వచ్చినట్టే, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చి కలిసి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తానని ఆల్రెడీ ఐఏబీ మీటింగ్లో మనకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ద్వారానే వీటికి కూడా శాంక్షన్ తీసుకుని పని చేద్దామనే ఇదిలోనే మా డీసీ గారు, వైస్ డీసీ గారు ఇద్దరూ కలిపి మాట్లాడుకున్నది ఇదంతానే జరిగింది. ఈ లోపలే కొంచెం మరి రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. దీని గురించి ముందుగా రైతు సోదరులను కోరేది ఏంటంటే, ఆందోళన చెందొద్దు. మీ రిక్వెస్ట్ మేరకే మేమేంటంటే ఈ కాలువకి కొంత వాటర్ ఆపడం జరిగింది. కారణం ఏంటంటే
కోతలు ఉన్నాయని రైతులు కోరారు, కింద నుంచి కొంతమంది రైతులు. వాళ్ళని దృష్టిలో ఉంచుకుని దానికి మిగిలిన కాలువలన్నిటికి ఇచ్చినా దీనికి తగ్గించడం జరిగింది. అలాగే దీనికోసం పైన కూడా అడ్డు వేయమని అడిగారు. మాకు రాకుండా కొంచెం అడ్డు వేయండి, మేము ఈ లోపల చక్కబెట్టేసుకుంటామని చెప్పి కూడా అడిగారు. దీని దృష్టిలో ఉంచుకుని వాటర్ తగ్గించడం జరిగింది. అంతేగాని వాటర్ దీనికి రావట్లేదని కాదు, ఇప్పుడైనా వాటర్ కట్టగలుగుతాం. అయితే వీటి మీద టైట్ ఉంటుంది కాబట్టి ఈ కాలువలు కూడా తవ్వడానికి ప్రపోజల్ ఆల్రెడీ పెట్టినాయే. అవి కూడా ఇప్పుడు కలెక్టర్ గారు శాంక్షన్ చేసిన వెంటనే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ లోపల రైతులందరూ కూడా ఏంటంటే డిపార్ట్మెంట్ ఇచ్చిన అమౌంట్ సరిపోకపోవచ్చు కాబట్టి వాళ్ళు కూడా కొంత ముందుకొచ్చి వాళ్ళు కూడా కొంత పార్టిసిపేషన్ ఉండి వాళ్ళు మేము ఇచ్చిందాన్ని కలిపి చేసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా అడగడం జరిగింది. అది మా దృష్టికి వచ్చింది ఆ విధంగానే. సో దానికి అనుగుణంగానే ఈ కాలువలో తవ్వించి వీళ్ళకి వాటర్ కట్టడం జరుగుతుంది. అయితే పైన రైతులు, సహాపురం రైతులు మాత్రం ఈ 3 కాలువలు తవ్వేసుకుంటే మాకు నీరు నిలబడదనే ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే అయిన తర్వాత వంతుల సమయంలో ఇంతకుముందు ఏ అయితే రైతులకి కట్లు ఉండేయో ఆ కట్ల గురించి పై రైతులని కింద రైతులని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అది ఎన్ని గంటలు ఉండాలి కట్టు, ఏ ఏరియాలో వాళ్ళకి ఆ కట్టు ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. ఇద్దరిని కూర్చోబెట్టే, ఇందులో ఏకపక్షంగా ఎవరు చేసేది ఏమీ ఉండదు. ఇక్కడ డీసీ ఉన్నారు, వైస్ డీసీ ఉన్నారు. ఈ కాలం మీద మెయిన్గా వాళ్ళిద్దరినే ఆలోచించి రైతులను వాళ్ళతో కలుపుకునే దీన్ని సమస్యని సాల్వ్ చేస్తాము. వాటర్ అందరికీ ఇస్తాము. దయచేసి ఆందోళన చెందవద్దని రైతులను రిక్వెస్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చింతపిల్లి లోకల్ నుంచి అర్తగట్ల, బావారం, సంప్ర, వడ్డపాలెం, అర్తగట్ల, కొరిపిల్ల ఎన్ని కాలువలకి సంబంధించిన ఈ కాలువ అండి. ఇది ఆక్రేవ్ కాలువ దగ్గర ఉన్నాం మనం అందరూ కూడా. గతంలో కూడా ఈ కాలువకి ఎదురు వస్తే ఎమ్మెల్యే గారు తక్షణమే అధికారులు పంపించి కాలువ మీద అన్ని కూడా రైతులందరినీ కూడా ఎవరికి నీరు ఇబ్బంది లేకుండా చేయడం కూడా జరిగింది. ఇది వర్షం వస్తే మునిగిపోతుంది, ఎండ కాస్తే ఎండిపోద్దండి కాలువ. చాలా ఇబ్బందికరమైన వాతావరణంతో మొన్న డీసీ గారు వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా వెళ్ళి అడిగారు ఎమ్మెల్యే గారిని. అడిగితే అధికారులు పిలిపించారు. ఎమ్మెల్యే గారు పిలిపించిన వెంటనే ఆక్రేవ్ కాలువ దగ్గరికి వెళ్ళి అసలు అది అక్కడ పరిస్థితి చూసని చెప్పి అధికారులందరినీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మన కరపలో మీటింగ్, లక్ష్మీవారం మీటింగ్ పెట్టడం కూడా జరిగింది అధికారుల సమక్షంలో. ఆ మీటింగ్లో ఈ కాలువ గురించి చెప్పడం, రైతులు కూడా కొంతమంది రైతులు వచ్చి కాలువ గురించి అడగడం జరిగింది. తక్షణమే 2 రోజుల్లో ఆక్రేవ్ దగ్గరికి వచ్చి అక్కడే మిషన్లు పెట్టి తవ్వించమని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పి డీసీ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. తక్షణమే ఇది ఏం జరిగిందో తెలీదు. కొంతమంది రైతులను మభ్యపెట్టి గత ప్రభుత్వం చేసిన విప్లవాలను ఈ ప్రభుత్వంలో కూడా జరగాలని దృష్టితో పెట్టుకుని వైసీపీ పరిపాలన నాయకులు ఈ రైతులను కొంతమంది మభ్యపెట్టి కాలువ తవ్వుతలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా తప్పుడు వాస్తవం అండి. ఇవాళ రైతుల సమక్షంలోనే రైతులందరూ కూడా కేకేసి మా డీసీ గారు, డిఈ గారు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ కాలువ తవ్వమని చెప్పారు. తక్షణమే 2-3 రోజుల్లో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ కాలువ తవ్వుతూ జరుగుతుందని చెప్పి రైతుల సమక్షంలో అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. రైతుల పట్ల విశ్వాసం ఉన్న ఎమ్మెల్యే ఎవరిని చూడలేదండి. ఆయన నగ్గిన వెంటనే మొత్తం కాలువలు ప్రతి కాలువగా తవ్విన వ్యక్తి ఎవరన్నా ఉంటే కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానేజీ గారు చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నాయకుడిని కించపరిచిలా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఉన్న అధికారులు కానీ మా నాయకులు కానీ ఎవరో ఊరుకోరని చెప్తున్నాం. అధికారులకు ఎప్పటికప్పుడు ఆయన సూచనలు ఇస్తున్నారు. మీరు రైతులకు ఎవరు ఇబ్బంది జరగకూడదు, రైతులకి ఏ విధమైన ఒక ఎకరం కూడా మొలకూడదు, ఒక ఎకరం కూడా నీరు ఎద్దరు రాకూడదని చెప్పడం జరుగుతుంది. పదే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇవాళ డీసీలు, వైస్ డీసీలు, అధికారులు, నాయకులు అందరూ వచ్చారు. ఇక్కడ ఆక్రేవ్ దగ్గరికి వచ్చాం. ఆక్రేవ్ కాలువ చూసాం. తక్షణమే 2-3 రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే మీరు ఇది మిషన్లు పెట్టి తవ్వించమని ఎమ్మెల్యే గారు ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సమక్షంలో, డీసీ గారి సమక్షంలో ఇవన్నీ కూడా రైతులకి సకంగా నీరు అందేలాగా చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మొన్న 11వ తారీఖుని కరప చంద్రన్న హాల్లో మీటింగ్ పెట్టడం జరిగిందండి. డీసీ గారు అందరూ కలిపి ఆ రోజున ఇక్కడ రేపొద్దున జరగబోయే దాల్వా పంటకి ఈ ఏరియాలో ఉండే రైతులకి ఏ విధంగా నీరు సరఫరా చేయాలి లాస్ట్ వరకు అనేది దాని మీద డిస్కషన్ జరిగిందండి. నా కరప డీసీ పరిధిలో మెయిన్ ప్రాబ్లం అనేది అక్రేవ్ దగ్గర ఉందండి. అలాగే అక్కడ వేములవాడలో ఎండమూరు ఛానల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఈ 3 ఛానల్ని చాలా జాగ్రత్తగా చూడాలనేసి మన పంతం నానాజీ గారు చాలా పదే నొక్కి చెప్తున్నారండి. దానికోసమే మొన్న కరపలో 11వ తారీఖున మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ కరప అక్రేవ్ దగ్గర ఉన్న కరప ఛానల్ని వాళ్ళు సొంతంగా తవ్వుకోవడం జరిగిందండి. మిగతా రెండింటిని తవ్వాలని మన గొడ్డటిపాలెం, అరటిగట్ల రైతులు మమ్మల్ని అడగడం జరిగిందండి. తక్షణమే ఎమ్మెల్యే గారు చెప్తే దాన్ని ఇమీడియట్ మీద
తవ్వించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మా కరప వైస్ డీసీ గారు మేము అందరూ కలిపి ఇలా లోకల్లో ఉన్న మన సతీష్ గారు, త్రిమూర్తులు గారు, ప్రసాద్ గారు అందరూ కలిపి తవ్వే విధానం ఏ విధంగా తవ్వాలని నిర్ణయం తీసుకున్నామండి. ఈ లోపల ఇంత బాగా జరుగుతున్న దాన్ని గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు దీన్ని తప్పుతో పట్టించడానికి కొంతమంది రైతుల్ని తప్పుదో పట్టించి అనవసరంగా లేనిపోయింది ఒక ఛానల్కి ఇచ్చి క్రియేట్ చేశారు సార్. అందువల్ల ఒక రోజు లేట్ అవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ ప్రెస్ మీట్కి ఇచ్చి ఎమ్మెల్యే గారు దీన్ని ఇమీడియట్గా తవ్వే ప్రయత్నం చేయమని చెప్పేసి అన్నారండి. అందుకే రేపొద్దుడే మిషన్ పెట్టి ఈ 2 కాలంలో తవ్వే ప్రయత్నంకి రంగం సిద్ధం చేసామండి. రేపు మార్నింగే మిషన్లు పెట్టి కాలువ తవ్వేసి రైతులకి సక్రమంగా నీరు అందించి లాస్ట్ వరకు నీరు అందే విధంగా కూడా ప్రయత్నం చేయడానికి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము రంగం సిద్ధం చేసుకున్నాం సార్. ఎందుకంటే జనవరి టైంలోకి వచ్చేటప్పటికి ఈ కాలువలు రెండింటికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదో చేసి మిషన్లు పెట్టో లేకపోతే ఇంజిన్ పెట్టో వాటర్ అందించాలనే ఆలోచన ఎమ్మెల్యే గారికి ఉందండి. దాన్ని లాస్ట్ మంత్లో కలెక్టర్ గారు మీటింగ్ జరిగిందండి. ఆ రోజున కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి ఎమ్మెల్యే గారు. దాన్ని అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలా, ఇంజిన్లు పెట్టాలా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని దాని మీద ఒక ప్రత్యేక కసరత్తు ఎమ్మెల్యే గారు చేస్తున్నారండి. ఇంత ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే గారిని తప్పుదో పట్టించాలనేసి ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తున్నారండి. ఆ ఏవీ సాగవండి. మేము మాత్రం ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు రైతులందరికీ లాస్ట్ రైతు వరకు నీరిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా సంప్రద దగ్గర ఒక ట్రఫ్ ఉంది. 10 సంవత్సరాల నుంచి అది పాడైపోయి ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు ఎవరికి తెలియదు. దాన్ని కూడా వచ్చే వేసవికాలంలో బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.